అందరికీ నమస్కారం. నా పేరు బొమ్మ యశ్వంత్, చీఫ్ డైటీషియన్ ప్రతిమ హాస్పిటల్స్ కచిగూడ. ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఒక పేరు అనేది మారిమోగిపోతుంది. అదేంటంటే ఒబేసిటీ. మరి ఒబేసిటీ ఎందుకోసం వస్తుంది, అది ఏ విధంగా వస్తుంది, మరి అది ఎలాంటి ఆహారం తీసుకుంటే మనకు మంచిదనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఒకటి మనం చూసుకున్నట్టయితే ఒబేసిటీ ఎందుకు వస్తుంది అంటే, ఒకటి లైఫ్ స్టైల్ చేంజెస్, ఇంకోటి వాళ్ళ డైట్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల. ఇంకోటి ఏంటంటే ఓన్లీ డైట్ అంటే డైటే కాదు, ఎక్సర్సైజ్ కూడా చేయకపోవడం వల్ల కూడా ఒబేసిటీ అనేది రావడం జరుగుతుంది. కానీ చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది, మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం అండి, డైట్ చేస్తున్నాం, కాకపోతే ఏంటంటే ఒబేసిటీ అనేది తగ్గడం లేదు, దానివల్ల ఇంకో లైఫ్ స్టైల్ డిసార్డర్ అనేది యాడ్ అయ్యిందనే మాటలు కూడా వింటుంటాం. ఎందుకనంటే మనం డైట్ చేస్తున్నాం, కానీ ఎలాంటి డైట్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. కొంతమంది ఏమవుతుందంటే మనకు డైట్ చేస్తున్నట్టే ఉంటారు, వాళ్ళ బిట్వీన్లో ఏమైతే అంటే డైట్ మధ్యలో టీలు కానీ లేదా చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ తీసుకోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది. మన మెయిన్ కండిషన్ ఏంటంటే గ్లూకోజ్ని బ్రేక్ డౌన్ చేయడం అనేది. అందుకు ఎప్పుడైతే గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అవుతుందో అప్పుడు మనకు ఒబేసిటీ అనేది తగ్గిపోవడం లేదా కంట్రోల్ కావడం జరుగుతుంది. అదొకటి. సెకండ్ థింగ్, ఇంకోటి ఒబేసిటీ ఎక్కువ ఎవరికి వస్తుందంటే ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, ప్రాపర్ రెస్ట్ కానీ స్లీప్ కానీ లేకపోవడం, ఈ 4 థింగ్స్ ఎవరికైతే ఉండవో, రెస్ట్, స్లీప్, డైట్, ఎక్సర్సైజ్, వీళ్ళల్లో ఎక్కువ ఒబేసిటీ అనేది చూడడం జరుగుతుంది. ఇంకోటి ఎందుకు నేను ఇంతగానో చెప్తున్నా అంటే, ఎప్పుడైతే ఒబేసిటీ వస్తుందో దాని నుంచి మనకు వాళ్ళ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ కూడా స్టార్ట్ అవుతాయి. లైక్ ఆస్ట్రోఆర్థరైటిస్, డయాబెటీస్, పీసీఓడి, థైరాయిడ్, క్యాన్సర్, లివర్ ఇష్యూ, కిడ్నీ ఇష్యూ, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఇవన్నీ అనేక రకాల లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి అవన్నీ రాకుండా ఉండాలి అంటే మనం ఇలాంటి డైట్ అనేది తీసుకోవాలి. మరి డైట్లో ఏమేమి ఎక్కువ ఉండాలి ఒబేసిటీ ఉన్న వాళ్ళంటే, ఒకటి ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువ ఉండాలి. ప్రోటీన్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్ అండ్ ఫైబర్ ఇవి ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రోటీన్ ఎక్కువ ఏ దాంట్లో వస్తుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెజ్లో చూసుకున్నట్టయితే పన్నీర్ కానీ, రాజ్మా, సోయా, స్ప్రౌట్స్ కానీ, నట్స్ కానీ, లేదంటే దాల్స్లో కానీ, పల్సెస్లో ఎక్కువ ప్రోటీన్ అనేది రావడం జరుగుతుంది. నాన్ వెజ్లో చూసుకున్నట్టయితే వేరస్ చికెన్ కానీ, ఫిష్ కానీ, ఎగ్గులో ఎక్కువ ప్రోటీన్ అనేది రావడం జరుగుతుంది. మరి ఫైబర్ ఎక్కువ ఏ దాంట్లో ఉంటుంది అంటే, గో ఫర్ వెజిటేబుల్స్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, మన మిల్లెట్స్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, దీంట్లో ఎక్కువ ఫైబర్ అనేది ఉండడం జరుగుతుంది. మరి వైటమిన్స్, మినరల్స్ అంటే ఇది అన్నిట్లలో ఉంటుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఇవి ప్రాపర్గా తీసుకోవాలి. ఇంకోటి, మనము మార్నింగ్ కూడా ఒక 15-20 మినిట్స్ ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీ. ఇంకోటి, మనకు కొందరికి నైట్ షిఫ్ట్స్ ఉంటే ఎక్సర్సైజ్ చేయలేమని అంటుంటారు, లేదా కొందరికి టైం వీలు కాక ఎక్సర్సైజ్ చేయలేమండి. దానికి ఆల్టర్నేటివ్ ఏముందంటే అబ్సల్యూట్లీ ఉంది. అది ఏంటి అంటే, ఫ్రమ్ వేకప్ టిల్ బెడ్ టైమ్ అట్లీస్ట్ వాళ్ళు 10,000 to 15,000 స్టెప్స్ అన్న చేయాలి. సో దట్ వాళ్ళు తీసుకున్న ఆహారానికి క్యాలరీస్ అనేది బర్న్ అవుతుంది, కాబట్టి వాళ్ళ బాడీ అనేది హెల్తీగా ఉంటుంది. ఇంకోటి, వాళ్ళకు ఏ లైఫ్ స్టైల్ డిసార్డర్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉండదు. ఇంకోటి, మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఇవే ఎక్కువ వింటున్నాం, కానీ దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఒబేసిటీ అనేది, ఒబేసిటీ వల్ల దానివల్ల వచ్చే లైఫ్ స్టైల్ డిసార్డర్స్ కావచ్చు, లేదా హెల్త్ కాంప్లికేషన్స్ కావచ్చు, అవి చాలా ఘోరంగా ఉంటాయి. అంటే భయపెట్టడం కాదు, మీకు ముందుగానే చెప్తున్నాను. లైక్ ఇప్పుడు డయాబెటీస్, చాలా మంది డయాబెటీస్ వస్తే స్వీట్ తినలేమండి అంటారు. హైపర్ టెన్షన్, క్యాన్సర్, లంగ్స్ ఇష్యూ, లివర్ ఇష్యూ, ఇవన్నీ తెచ్చుకునే బదులు ముందే మనం రూట్ కాజ్ దగ్గరనే మనం బ్రేక్ డౌన్ చేసి ఒబేసిటీ నుంచి రివర్సల్ అవుతే మనం కూడా హెల్తీగా ఉంటాము, మన లైఫ్ స్టైల్ కూడా హెల్తీగా ఉండడం జరుగుతుంది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ, ఇలాంటి డైట్ తీసుకుంటే ఒబేసిటీ అనేది రివర్సల్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.